ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్, ఇన్ఫోసిస్, ఇంటర్గ్లోబ్, ఏవిఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హుండాయ్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్స్ మీద తమ అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి సార్ ఈరోజు? లాస్ట్ ఇయర్ మనం ఒక 80,000 తో స్టార్ట్ చేసామండి సెన్సెక్స్. ఇట్ వాస్ గోయింగ్ రియలీ హై. ఈ వార్ మూలంగా యుఎస్ ఇరాన్ వార్ మూలంగా ఇట్ కేమ్ డౌన్ టు 71,000 అండి. ఇప్పుడు 73 వేల గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇరాన్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ దే వాంటెడ్ టు ఎండ్ ద వార్. యుఎస్ ఇస్ ఆల్సో లుకింగ్ టు ఎండ్ ద వార్, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. అందుకని మార్కెట్ వెరీ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇది మంచి ఆపర్చునిటీ అండి. మెనీ ఆఫ్ దెమ్ హూ వాంటెడ్ టు కరెక్ట్ దేర్ పోర్ట్ఫోలియో and buy some good stocks on 1st of April. Assume ఈ ఇరాన్ ఇరాక్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడో చోట ఎండ్ అవుతుంది కాబట్టి గుడ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ పీపుల్ టు ఎంటర్. అండ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అగైన్ సెన్సెక్స్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఎట్ 82,000-83,000 కాబట్టి ఆపర్చునిటీ బాగుందండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్వెస్టర్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఎంటర్. ఎందుకంటే మార్కెట్ సైకిల్స్ ఎప్పుడు పట్టడం లేవటం ఉంటుంది. దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. ఓకే సార్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి కృష్ణారావు గారు. హలో అండి సార్. నమస్తే అండి రత్నాకర్ గారు. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే అండి సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి. స్టాక్స్ పేరు చెప్పండి. కోఫోర్స్ 1704 ఉన్నాయి సార్. కోఫోర్స్. ఓకే. హెరిటేజ్ ఫుడ్స్ ఏమో 539 ఉన్నాయి సార్. బాగా ఆటలో ఎక్కడ యావరేజ్ చేయమంటారో, యావరేజ్ చేయొచ్చో చేయకూడదో తెలుసుకున్నాం సార్. ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకొచ్చా. డెఫినెట్లీ తీసుకోండి సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్ గుడ్ ఆపర్చునిటీ. కోఫోర్స్ యావరేజ్ చేసుకోండి. హెరిటేజ్ ఫుడ్స్ హోల్డ్ చేయండి సార్ కరెంట్లీ. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఇయర్ బ్యాడ్ గా ఉండే అవకాశం ఉంది. దట్స్ ద రీజన్. కన్సంప్షన్ స్టోరీ ఉన్న వాటికి మేము పాజిటివ్ గా లేము. ఐటీ ఇండస్ట్రీకి ఇప్పుడు రూపీని 100 టచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్ విల్ డూ వెల్. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ కోఫోర్స్ టు డూ యావరేజ్. అట్లీస్ట్ ఒక 20-25% ఆఫ్ ద స్టాక్ వాల్యూ ఇప్పుడు మీరు కొనుక్కొని యావరేజ్ చేసుకుంటే ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. అండ్ హెచ్డిఎఫ్సి వెరీ గుడ్ ఆపర్చునిటీ సార్. అదే మన సెన్సెక్స్ ని పైకి పుల్ చేసేది. హెవీ వెయిట్ 730 లో ఉంది. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ సార్. ఇట్ విల్ డూ 900 రూపీస్, 950 రూపీస్ ఈజీగా చేయొచ్చు. సార్, ఇప్పుడు వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఉన్న ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్న సిచ్యువేషన్ లో ఏ స్టాక్స్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి సార్? అందరు చెప్పింది ఏంటంటే మోస్ట్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, అప్లయన్సెస్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇండస్ట్రీస్, డిఫెన్స్. అంటే మీరు లాస్ట్ 1 year కూడా చూస్తుంటే డిఫెన్స్ హెస్ డన్ వెల్. ఇంకో 1 year డిఫెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ వార్ అయిన తర్వాత ఎవ్రీ కంట్రీ వాంటెడ్ టు ప్రొక్యూర్ సమ్ వార్ సొల్యూషన్స్ ఫర్ దెమ్ సెల్ఫ్. అండ్ ఫైనల్లీ మెటల్ స్టాక్స్ అండి. మెటల్ స్టాక్స్ మీద అల్యూమినియం మీద బాగా పాజిటివ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఈ వార్ మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ రింగ్స్ కానివ్వండి, గ్యాస్ పైప్ లైన్స్ కానివ్వండి, కానీ ఇవి బ్రేక్ అయినవి రీకన్స్ట్రక్ట్ చేయడానికి హ్యూజ్ కన్సంప్షన్ ఆఫ్ అల్యూమినియం జరుగుతుంది. దానికి బిగ్ అడ్వాంటేజ్ ఉందనేది వీళ్ళ వ్యూ. సో దీస్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. మీరు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ వ్యూస్ కూడా అటుపక్కే ఉన్నాయి మీకు. ఓకే. సో ఇప్పుడు ఇందాకంటే ఇప్పుడు మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్ లో వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి చెప్పారు కదా, యాక్చువల్లీ రైట్ టైం అని చెప్పి. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏ స్టాక్స్ కి వెళ్తే బెటర్ అంటారు ఇప్పుడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి కొన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్, ఎందుకంటే నేను ఓపెన్ చెప్పకూడదు, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి మీకు. ఆటో యాక్సిలరీలోను విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఈవీ బేస్డ్. రెండోది మీకు అన్నట్టు పెయింట్ ఇండస్ట్రీ ఒకటి, ఇందాక చెప్పినట్టు బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి. దే ఆర్ ఆల్ గోయింగ్ టు డూ వెల్ అండి. అండ్ సెన్సెక్స్ లో హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ స్టాక్స్ పడ్డాయి కాబట్టి దర్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు క్యాప్చర్ టుడే.
ఓకే సార్, కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి రంగారెడ్డి గారు. హలో అండి. హలో నమస్కారం సార్. హలో హలో రంగారెడ్డి గారు మాట్లాడండి. స్టాక్స్ పేరు హలో చెప్పండి. నమస్కారం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ ఒకటి లావోప్ లో ఒకటి 50% లాస్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయొచ్చా లేకుంటే యావరేజ్ ఏమన్నా చేయొచ్చా? సార్ యావరేజ్ చేసుకోండి సార్, గుడ్ ఆపర్చునిటీ, ఇట్ విల్ డూ వెల్. యాక్చువల్ గా మీరు కిలోస్కర్ కంటే లేదు యావరేజ్ చేసుకుంటే ఎందుకు ఆ డబ్బులు వేరే దాంట్లో పెడతా అంటే మీకు బ్యాంకింగ్ స్టాక్స్ లో HDFC ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ టు సీ గుడ్ అప్సైడ్ ఫర్ యూ యాక్చువల్ గా చెప్పాలంటే. అండ్ ఫ్యూ మోర్ స్టాక్స్ ఆర్ దేర్ అండి, మీకు అనలిస్ట్ కూడా చాలా మంది రికమెండ్ చేశారు, విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్. ఇప్పుడు ఎంటార్ అనే స్టాక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, మీరు చూసుంటే. సో అలాంటి వైపు మీరు చూడొచ్చు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కడప నుంచి శివకుమార్ గారు. హలో అండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఎక్సైడ్ బ్యాటరీస్ ప్లస్ ఇండిగో సార్, ఈ రెండు హోల్డ్ చేస్తున్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండిగో అంటే ఇప్పుడు ఎయిర్లైన్ ఇండస్ట్రీ రివైవ్ అయ్యి వెనక్కి రావడానికి ఒక 3 months పడుతుంది సార్. ఇండిగో మంచి స్టాక్ లెవెల్లో ఉంది. ఎనీవే ఇట్ ఈస్ అ లీడర్. ఈ రోజు కూడా ఎయిర్ ఇండియా గానీ ఆకాశ గానీ క్యాప్చర్ చేయలేదు. ఇంటర్నేషనల్ రూట్స్ లో ఇప్పుడు ఎమిరేట్స్ ఇవన్నీ పడ్డాయి. ఇండిగోకి ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఇటు ఈస్ట్ వైపు ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ టు గో. తీసుకోండి సార్, గుడ్ స్టాక్ టు బై. మీరు యావరేజ్ అవుట్ చేసుకోండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కి కాంపిటీషన్ పెరుగుతుంది సార్. బ్యాటరీ యూసేజ్ అంతా లిథియం వైపు వెళ్తుంది. ఎక్సైడ్ ఇంకా లిథియం లో నాట్ మేజర్ థింగ్ దే హావ్ డన్. రెగ్యులర్ ఆటో బ్యాటరీస్ మీద దాని ఫోకస్ ఎక్కువగా ఉంది. అంటే లెస్ R&D చేసి కొత్త వైపు వెళ్తాయి తప్పించి యూ డోంట్ సీ అప్ సైడ్స్. లాస్ట్ 2 years కూడా ఎక్సైడ్ బ్యాటరీస్ మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ ఇట్ ఈస్ స్టిల్ వెరీ వెరీ లో. ఇట్ హాస్ నాట్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కరెంట్లీ మా కాషన్ ఏంటంటే నాట్ ఐఎమ్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్ సైడ్, ఆర్ యూ కెన్ సెల్ ద స్టాక్. గుడ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఎట్ దిస్ లెవెల్. ప్లీజ్ బై ద స్టాక్స్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చెన్నై నుంచి రమణమూర్తి గారు. హలో అండి. హలో నమస్కారం అండి. నాది ఇప్పుడు అల్యూమినియం షేర్స్ బాగున్నాయన్నారు కదా, అల్యూమినియం షేర్స్ ఏది కొనొచ్చు అంటారు? చాలా ఉన్నాయి కదా. అంటే హిండాల్కో ఒకటి, నాల్కో ఒకటి, 2 ఉన్నాయి సార్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. నిన్న మీరు చూసుంటే NMDC, నాల్కో, హిండాల్కో దే ఆల్ 3 ఆర్ డూయింగ్ వెల్. మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. 20-25 నుంచి 30% దాకా రిటర్న్ పాజిటివ్ అప్సైడ్ ఉంటుంది. యూ కెన్ బై ద స్టాక్. ఆల్ ద 3 యూ కెన్ లుక్ ఎట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. హలో అండి. హలో సార్. యాక్చువల్ గా కెనరా బ్యాంక్ మనము హోల్డ్ చేయొచ్చా, దాన్ని ఏమైనా తీసేయచ్చా? ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ మొత్తం కూడా తగ్గాయి కదా, దానికి రీజన్ ఏమైనా చెప్తారా? అంటే 2 issues. మోడీ గారు ఒక 4-5 days బ్యాక్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నారు. ద రీజన్ ఈస్ దట్ క్యాడ్ సప్లై చైన్ ఎఫెక్టివ్. రెండోది మేము అనుకుంటోంది అనలిస్ట్ సైడ్, ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి 5 states. 5 states ఎలక్షన్స్ అయిన తర్వాత May 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత the chances of increase in diesel prices, LPG hit అయింది, కమర్షియలీ స్ట్రగుల్ అండి. డీజిల్ ప్రైజెస్ ఆల్రెడీ కమర్షియల్ 22 rupees చేశాడు. ఇవి ఇంక్రీజ్ అవుతాయని మేము బాగా అనుకుంటున్నాం. ఎందుకంటే ద డ్యామేజ్ వాట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వార్, ఆ రీకూప్ అవడానికి కనీసం 7 నెలల నుంచి 9 నెలలు పడుతుంది. ఇన్ ద మీన్ ద rupees depreciation to 100 and crude oil is going to above $110 ఉంది. డెఫినెట్లీ ప్రైసెస్ పెరిగి overall liquidity in the market will come down. It will have a negative impact on the bank sector growth అని అందరూ అంటున్నారు. అందుకనే మీకు ఈ నెగిటివిటీ కనిపిస్తుంది సార్ యాజ్ ఆఫ్ నౌ. అందుకనే మేము కన్సంప్షన్ బేస్ లో ఉన్నాం కానీ బ్యాంకింగ్ స్టాక్స్ స్టిల్ వీఆర్ లిటిల్ గంగో. సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ బ్యూటిఫుల్లీ అవైలబుల్. యూ కెన్ బై ఇట్. కెనరా బ్యాంక్ కూడా తీసుకోవచ్చు సార్. యూ కెన్ యావరేజ్ అండ్ కంటిన్యూ టు గ్రో. ఇట్ ఈస్ నథింగ్ నెగిటివ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఉస్నయ్య గారు. హలో అండి. హలో సార్. హలో మేడం. హలో అండి, మాట్లాడండి. హలో చెప్పండి మేడం. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆంధ్ర బ్యాంక్ మేడం, యూనియన్ బ్యాంక్ మేడం. ఓకే, యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్ కొద్దిగా స్లో స్టాక్, వాల్యూ స్టాక్. అది ఇట్ హాస్ నాట్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, నాట్ డన్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. వాళ్ళు స్టాండర్డ్ గ్రోత్ నడుస్తుంది సార్. మీకు ఇండియాలో SBI, HDFC, ICICI, యాక్సిస్, కొటక్, యూనియన్ బ్యాంక్ యూ లిసన్ వెరీ లెస్. సో గ్రోత్ ప్రాస్పెక్ట్ స్లోగానే ఉంది కాబట్టి స్టాక్ ఈజ్ స్టేబుల్ అండి.
నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు హోల్డ్ బట్ గుడ్ స్టాక్ టు లుక్ అట్ డివిడెండ్స్ అనమాట. కరెంట్ ప్రైస్ గుడ్ ఆపర్చునిటీ టు సీ ఏ గుడ్ డివిడెండ్ ఈల్డ్ అండి. డివిడెండ్ ఈల్డ్ కావాలంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే సార్, నెక్స్ట్ వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు విజయ్ గారు. హలో అండి. హలో విజయ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నాది రిలయన్స్ ఇన్ఫ్రా ఉంది సార్, అది ఎప్పటి నుంచో కొన్నాను. అది ఏం చేయమంటారు సార్? అది లాస్ లో ఉంది, అప్పుడు 208 షేర్స్ కొన్నా. ఓకే, రిలయన్స్ ఇన్ఫ్రా యావరేజ్ లో కొన్నా, ఇప్పుడు 67 రూపీస్ ఉంది సార్. అది కరెక్ట్. రిలయన్స్ ఇన్ఫ్రా అనుకున్నంత విధంగా బాగా పర్ఫార్మ్ చేయలేదండి యాక్చువల్ గా. ఈవెన్ ద ఆర్డర్ బుక్ హెస్ నాట్ గ్రోన్ వెరీ వెల్ కంపేర్ టు కాంపిటీటర్స్. మీరు కావాలంటే దాన్ని అమ్మేసి యూ మూవ్ దట్ మనీ టు అదర్ స్టాక్స్ అండి, ఎందుకంటే అది రివైవ్ అయ్యి మీకు డబ్బులు రావడం చాలా టైం పడుతుంది. దే ఆర్ సర్టన్ మిడ్ క్యాట్ స్టాక్స్ ఆర్ దేర్, నేను ఓపెన్ గా రికమెండ్ చేయకూడదు. మిడ్ క్యాట్ స్టాక్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇన్ ఆటో యాక్సిలరీ, క్యాపెక్స్, కొన్ని ఫార్మస్యూటికల్స్ లో వాటిల్లో యూ బై దట్ స్టాక్ యూ విల్ సీ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ అండి. డెఫినెట్లీ అండ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా సప్లయర్స్ ఉంటే అది తీసుకోండి, ఇట్ విల్ డూ వెల్. మీకు ఈటీ ఎకనామిక్ టైమ్స్ వాటిల్లో ఈ సెక్టర్ వైజ్ స్టాక్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అని ఇస్తారు. యూ ఐడెంటిఫై ఫ్యూ ఆఫ్ దమ్ అండ్ బై సార్. గెట్ అవుట్ ఆఫ్ రిలయన్స్ ఇన్ఫ్రా. రత్నాకర్ గారు ఇక్కడ డౌట్స్ అడుగుతున్నారండి. సిఏఎంఎస్ ఒకటి, ఎన్ఎస్డిఎల్ ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. 23% సార్ లాస్ లో ఉన్నారట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు ఫర్ లాంగ్ టర్మ్. సో క్యామ్స్ కూడా అనుకున్నది గ్రో అవ్వాలండి, బట్ ఇనీషియల్ పీరియడ్ లో సర్చ్ వచ్చినప్పుడు దే డన్ వెల్. ఇప్పుడు గ్రోత్ ఈస్ వెరీ వెరీ నామినల్. మీరు చూస్తుంటే ఎవ్రీ ఇయర్ ఒక 30,000 కంపెనీస్ వస్తున్నాయి, అందులో ఓన్లీ 2,000-3,000 కంపెనీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు డిమాట్. అండ్ దట్ స్టాక్ మార్కెట్ లో ప్రొజెక్షన్స్ కూడా వాల్యూమ్ మొదలైన డిఐఎస్, ఎఫ్ఐఎస్ గ్రోత్ స్టాండర్డ్ గా ఉంది సార్. లాంగ్ టర్మ్ అంటే యూ విల్ డూ ఏ డీసెంట్ గ్రోత్ బట్ నాట్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అలానే బిఎస్సి కూడా అలానే ఉంది సార్. ఈ ఇయర్ ఐ థింక్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ విల్ కమ్ డౌన్. The exponential growth of more IPOs happening will not be there. I don't see there is going to be great growth in both CAMS and BSE. Long term ante ఉండొచ్చు సార్. 5 years down the line you will see a decent return, but short term is very difficult. ఓకే సార్, కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి సుధా గారు. హలో అండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎన్టీపీసీ గ్రీన్, తర్వాత హెరిటేజ్, తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. NTPC Green is a good opportunity అండి. It is expected to develop. వాళ్ళు లార్జెస్ట్ ఫెసిలిటీ పెడుతున్నారు ఆంధ్రాలో. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ద రెవెన్యూ ఇస్ గోయింగ్ టు గ్రో వాల్యూ. దాని మీద పాజిటివ్ అవుట్లుక్ ఉందండి. యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆర్ ఇంక్రీజ్ బై ఎస్ఐపిస్. అలానే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇట్ హ్యాస్ టు డూ వెల్ అండి. ఈ పర్టికులర్ స్టాక్ యాక్చువల్గా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఇది స్టేబుల్ గానే ఉంది అండ్ దర్ గ్రోత్ హెస్ బీన్ వెరీ లిమిటెడ్. ఎందుకంటే కన్స్యూమర్స్ ఆర్ వరీడ్. ఈ చిన్న బ్యాంక్స్ ఎంతకాలం ఉంటాయి, గవర్నమెంట్ కన్సల్టేషన్ అనేది. సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చేయచ్చండి. మీరు ఇంకో స్టాక్ అడిగారు, మర్చిపోయారు. హెరిటేజ్ ఫుడ్స్ మేడం ఇప్పుడు గ్రేట్ గ్రోత్ లేదండి. వాళ్ళు జాగ్రఫికల్లీ దే ఆర్ నాట్ ఎక్స్పాండింగ్. దే ఆర్ ఓన్లీ ఎక్స్పాండింగ్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇట్ హెస్ నాట్ బీన్ ఎ గ్రేట్. న్యూ ప్రొడక్ట్స్ కూడా ఏం రాలేదు. సో ఐ డోంట్ ప్రిఫర్ అండ్ రికమెండ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ స్టాక్ యాజ్ ఆన్ టుడే. ఓకే సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్ గారు. హలో అండి. నమస్తే సతీష్ గారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఇది మనకి ఎస్బీఐ కార్డు 6 years క్రితం కొన్నానండి 755 కి. అది ఇప్పుడు 646 ఉంది సార్. అది అసలు ఏమి గ్రోత్ లేదు సార్ అసలు. ఇక్కడ 2 విషయాలు జరిగాయి సార్. ఎస్బీఐ కార్డ్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. దిస్ పర్టికులర్ స్టాక్ బాగా పెరుగుతుంది అనుకున్నారు. బట్ కార్డ్ యూసేజ్ కంటే యూపీఐ యూసేజ్ పెరిగిపోయి ఎస్బీఐ కానీ వాటికి కానీ దెబ్బడింది. అదర్వైజ్ కంపెనీ వాజ్ డూయింగ్ వెల్. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. దేర్ ప్రాఫిట్ కానివ్వండి, మార్జిన్ కానివ్వండి, టర్న్ ఓవర్ కానివ్వండి, ఇట్స్ డూయింగ్ వెల్. బట్ ఓన్లీ ఇష్యూస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లేకపోవడం, స్టాండర్డ్ గ్రోత్ అవటం వలన ఇట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ గ్రేట్ అండి. మీరు ఎగ్జిట్ అయిపోయింది సార్ ఎస్బీఐ కార్డ్ నుంచి. వీఆర్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎందుకంటే వర్చువల్ డిజిటల్ కార్డ్స్ పెరిగాయి. అక్కడ గ్రోత్ ఎక్కువ ఉంది, ఇక్కడ లేదండి. I request you to get out and look for other stocks. Okay, sir. Next, ETF న్యూ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు సార్.
ఓకే ఓకే. ఏంటంటే ఈటీఎఫ్ లో టాక్సేషన్ వైజ్ చిన్న చేంజెస్ ఉన్నాయి. అదర్ దాన్ దట్ దే ఆర్ నో న్యూ థింగ్స్ యాక్చువల్ గా నేను చెప్పాలంటే. నథింగ్ మచ్ హాస్ బిన్ హ్యాపెండ్ ఆన్ ది ఈటీఎఫ్ సైడ్. వీళ్ళ బ్రోకర్స్ ఆర్ క్యారింగ్ ఈటీఎఫ్, దే హ్యావ్ ఫ్యూ థింగ్స్. ఎందుకంటే వాల్యుయేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటివి తీసుకొచ్చారు, విచ్ దే హ్యావ్ టు డూ. అండ్ దే ఆల్సో రిడ్యూస్ ద ఎక్స్పెండిచర్ అండి, లార్జర్ ఎక్స్పెండ్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఫండ్స్. They reduced it instead of taking for a longer time. And the one maturity rates 2047 దాకా ఉండేది, ఇప్పుడు 2040కి మెచ్యూరిటీ చేశారండి. లైఫ్ సైకిల్ తగ్గించారు, ఇనిషియల్ బ్యాండ్స్ కూడా చేంజ్ చేశారండి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా పట్టుకొచ్చారు. దీస్ ఆర్ ద ఫ్యూ చేంజెస్. ఓకే సార్. సార్ ఏసీసీ 750లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయొచ్చండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. కరెంట్ ఇది మార్కెట్ టర్మినల్ తప్పించి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, థ్రస్ట్, మన బుల్లెట్ ట్రైన్ గ్రోత్ ఇవన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ సిమెంట్ ఇండస్ట్రీ ఉంది. అండ్ ఏసీసీ ఇస్ కన్సల్టేటింగ్ సిమెంట్ ఇండస్ట్రీ. దర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ హోల్డ్ ఇట్ సార్. సో నెక్స్ట్ కాన్కోర్ అలాగే సిడిఎస్ఎల్ కూడా అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. సిడిఎస్ఎల్ ఐ డోంట్ ప్రిఫర్ లాంగ్ టర్మ్ అండి, ఎందుకంటే గ్రోత్ వాజ్ లిటిల్ రిలేటివ్లీ స్లో. It is not expected to grow exponentially well. Concord కూడా మనకి పాజిటివ్ అవుట్కమ్స్ ఏం లేదండి. ఆర్డర్ బుక్ ఇస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ యాక్చువల్ గా. కంపెనీ వాస్ సేయింగ్ దే విల్ ఇంక్రీజ్ ద ఆర్డర్ బుక్, బట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లేదు. మేబీ ఈ క్వార్టర్ ఈ ఫైనాన్షియలీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మేలో మనకు అప్పుడు తెలుస్తుంది సార్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండ్ వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ కామెంటరీ విచ్ దే ఆర్ ఫోర్కాస్టింగ్ టు us. ఓకే సార్. నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి కాలర్ ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ రేట్ లో స్టాండర్డ్ ఇంజనీరింగ్, ఇండోఫామ్ బై చేయొచ్చా? సార్ శుభ్రంగా బై చేయొచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ టైం యాక్చువల్ గా, తీసుకోండి మీరు. డెఫినెట్లీ గుడ్ టైం అండ్ ప్లీజ్ బై ఇట్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వైజాగ్ నుంచి స్వరూప్ గారు. హలో అండి. హలో హలో మేడం, నమస్తే సార్. నమస్కారం సార్, ఈ ఎస్ బ్యాంక్ స్టాక్ నుంచి నేను అప్పుడు ₹6 పడుతున్న దగ్గర నుంచి హోల్డ్ చేస్తున్నాను. పాజిటివ్స్ వస్తున్నాయి అంటే హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏం చేయాలి సార్? యాక్చువల్గా ఎస్ బ్యాంక్ మెజారిటీ షేర్ ఒక జపాన్ బ్యాంక్ అమ్మారండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, బట్ దీనికి పెద్ద ఇష్యూ ఏంటంటే క్యాపిటలైజేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. దీన్ని క్యాపిటలైజేషన్ చేస్తే తప్పించి అసెట్ సైడ్ గ్రోత్ ఉండదు. అసెట్ సైడ్ గ్రోత్ ఉంటే ఎన్ఐ గ్రో అవుతుంది. సో దాన్ని అనుకున్న విధంగా ముందరికి వెళ్ళట్లేదు. వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ డి డే వెన్ ఇట్ విల్ హ్యాపెన్, వెన్ ఎస్ బ్యాంక్ విల్ స్టార్ట్ పుషింగ్ ఫార్వర్డ్ అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సార్. ఎందుకంటే ఎన్ఐఎం పడిపోయింది, ప్రాఫిట్ దే టర్న్ ఇంటూ కంపెనీ ఇంటూ ప్రాఫిటబుల్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాజ్ ఇంప్రూవింగ్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్, కానీ exponential growth, confidence of the people are not in them. Brand has taken a toll. Then effect వస్తుంది. మేబీ ఇంకో 2 years పడుతుంది సార్. ఇట్ హ్యాస్ టు డూ వెల్ యాక్చువల్లీ. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బెంగళూరు నుంచి మధు గారు. హలో అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా దగ్గర ఐటీసీ హోటల్ 230లో ఉన్నాయి సార్, 10,000 షేర్స్. సిడిఎస్ఎల్ 1,700 లో 2,000 షేర్స్ ఉన్నాయి సార్. నేను యావరేజ్ చేయొచ్చు ఇప్పుడు ఒక 2-3 years పోయి హోల్డ్ చేస్తాను నేను. చేంజ్ సార్, గుడ్ టైం ఇప్పుడు యావరేజ్ చేయడం. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్, బోత్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు ఇప్పుడు రేట్ పడింది, మార్కెట్ సిచ్యువేషన్ మనకు ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ప్లీజ్ బై ఇట్. ది బోత్ హ్యావ్ కేమ్ టు 52 weeks లో, గుడ్ ఆపర్చునిటీ టు బై అండ్ యూ విల్ సీ అన్ అప్సైడ్. అంటే ప్లీజ్ డూ యావరేజ్ ఇట్. ఓకే సార్. నెక్స్ట్ తేజాస్ నెట్వర్క్ 1000 దగ్గర ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. సార్ తేజస్ నెట్వర్క్ ఇట్స్ మన టాటా వాళ్ళ స్టాక్ సార్ ఇది. when they purchase, initially there was a lot of hype because of 6G and other thing, government adoption, but adoption has been very very slow and overall market has took very negative అండి. ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, టాప్ లైన్ పెరుగుతుంది, situations are really good for the company. I'm expecting this should perform well in coming 2 to 3 days with the Tata Group opportunity. సో we'll wait and watch సార్. లాంగ్ టర్మ్ వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు. రెండోది కొద్దిగా యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చెన్నై నుంచి సత్యనారాయణ గారు. హలో అండి. మేడం నమస్తే. నమస్తే సార్, మఫాంగ్ తీసుకోవచ్చండి? మఫానా? మఫాన్ నేను చూడలేదు సార్. ఇది
NASNG. NASNGనా? ఓకే, తీసుకోవచ్చు సార్, ఇది నో ప్రాబ్లం. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, యూ కెన్ టేక్ ఇట్ యాక్చువల్లీ. టేక్ ద స్టాక్ అండి, గుడ్ టైం అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అయితే ఇప్పటి వరకు స్టాక్స్ సంబంధించి కూడా గోల్డ్ కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం డైలమాలో ఉన్నారు. సో ఏంటి సార్ సిచ్యువేషన్? హోల్డ్ చేయొచ్చా, ఏం చేయమంటారు? గోల్డ్ సిల్వర్ ఇక్కడ నుంచి ఫర్దర్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ అవుతుందండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ ఈస్ బిన్ మెటల్ స్టాక్స్ సేల్ చేసింది దుబాయ్ అండ్ అటు విన్నాం మార్కెట్ లో. దే ఆర్ సెల్లింగ్ వెరీ హెవీలీ బికాస్ వాళ్ళ కంట్రీకి డివాస్టేట్ అయిపోయింది కదా. టూరిజం కానివ్వండి, ఇటు కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇట్ హాస్ బిన్ డివాస్టేటెడ్. టు సస్టైన్ ద కంట్రీ దే ఆర్ సెల్లింగ్ గోల్డ్ ఇన్ ద మార్కెట్ విచ్ దే ఆర్ హోల్డింగ్. ఆ రిజర్వ్స్ అంత ఫాస్ట్ గా సేల్ అవటం వల్ల మార్కెట్ పడిందండి. అండ్ కరెంట్ గా ఫెడ్ కానీ టార్బే కానీ రేట్ తగ్గించట్లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్ విల్ రిమైన్ స్టేబుల్. ఇట్ విల్ నాట్ డూ ఎక్స్పోనెన్షియలీ గుడ్ అట్లీస్ట్ 26-27 యాజ్ అ ఫైనాన్షియల్ ఇయర్. సో కరెంట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. డోంట్ డూ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ హోల్డింగ్ ఇస్ కన్సర్న్.